హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా గారి పైన సిఐడి రైడ్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. అంటే మరి దేనికి సంబంధించి చేశారో తెలీదు. అరెస్ట్ అవబోతుంది మరికొద్ది గంటల్లోనూ కూడా వార్తల్లో రావడం నేను చూసా. ఆమెతో పాటు ఇంకొక ధర్మాన ఆయన కూడా అరెస్ట్ అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు దేనికి అరెస్ట్ చేస్తున్నారు, ఏంటి ఇదేనా కక్ష చర్యలా లేకపోతే అసలు ఏమనుకోవాలి క్వశ్చన్? ఎందుకంటే ఒకటి, తప్పు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు, తీసుకోకపోతే మేము ఎంత జెన్యున్గా ఉన్నాం చూసారా, మమ్మల్ని కూడా ఎవరేం చేయలేకపోతున్నారంటే వీళ్ళు చూసి ఇంకో 10 మంది రెడీ అవుతారు. సో ఏది కరెక్టు? చర్యలు తీసుకోవాలా వద్దా? నెక్స్ట్, కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 2 నెలల పైన అవుతుంది. ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ధర్నా ప్రకారం, లేదంటే రాష్ట్రంలో జరిగిన కొన్ని రకాల అల్లర్ల ప్రకారం చూస్తే కార్యకర్తలకు అన్యాయం జరిగిపోతుంది, ఎవరికేదో జరిగిపోతుంది అని అన్నారు తప్ప కూటమి నుంచి సరైన చర్యలు తీసుకోలేదు, ఎవరి మీద కేసులు కూడా వేయలేదు. ఒకవేళ వేసినా కూడా అంటే వేయలేదు, వీళ్ళు కవ్వింపు చర్యలకు దిగినా కూడా సమయంను పాటించండి అని చెప్పి బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాగే చెప్పారు. మీరు సమయం పాటించండి, వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉన్నారు, వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కవ్వింపు చర్యలు దిగినా మీరేమి ఇది అవ్వద్దని. దానికి క్రింద స్థాయిలో ఉండే కొంతమంది కార్యకర్తలు కూడా బాగా ఊగిపోయారు. అరే వాళ్ళు ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పోయినా కూడా వాళ్ళు ఇంకా చెలరైపోతున్నారు, మనం ఏదో ఒకటి చేయాలి, మన దృష్టి అది కాదు, 164 సీట్లతో బాధ్యత పెద్దది పెట్టారు, మన మీద ఎంత నమ్మకం లేకపోతే అందుగా గెలుచుకుంటాం. సో ఇప్పుడు మన బాధ్యత అభివృద్ధి, రాష్ట్రాన్ని మళ్ళీ సెట్ చేయాలి, 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇట్లా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఇలా నడుచుకుంటుంటే ఒకవైపు సెక్రటేరియట్లో కొన్ని ఫైల్స్ మాయమయ్యాయి. ఏంటి, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో కేవలం డాక్యుమెంట్స్ ఉన్న రూమే కాలిపోయింది, ఛాంబరే. దీన్ని ఎలా చూడాలి? ఎందుకు కాలిపోయింది అంటే దానికి సంబంధించిన కీలక పత్రాలు ఏవో ఉండకూడదని సాక్ష్యాలతో కాల్చేశారా, లేదంటే ఇక్కడ సెక్రటేరియట్లో ఉన్న కొన్ని కీలకమైన పత్రాలు దొంగిలించబడ్డాయా? ఇది రీజన్స్. అయితే కక్ష సాధింపు అంటే ఎట్లా? గతంలో చేసిన తప్పుదాలకి చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు. ఒకవేళ చర్యలు లోపలికి వెళ్ళినా తప్పు న్యాయమే గెలుస్తుంది, కడిగిన ముచ్చినా తిరిగి వస్తామని మాట్లాడుతున్నారు. ఒకవేళ కక్ష సాధింపు కాదనుకుందాం, నిజంగా అనుకుంటే గవర్నమెంట్ ఫామ్ అయిన వారం రోజుల్లోనే అన్నదమ్ముల కేసులు పడాలి కదా. కొడాల నాని గారిని, వంశీ గారిని, అందరినీ, మన రోజా గారిని, ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి ధర్మాన కృష్ణప్రసాద్ కాదండి, ధర్మాన కృష్ణదాస్ ఆయన పేరు, జోగి రమేష్ గారిని, ఇవన్నీ కూడా ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో, ఏదైతే ప్రభుత్వ శాఖలకు సంబంధించి వాళ్ళ పనుల్లో చేస్తున్నారో అప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు జోగి రమేష్ గారు నేను విషయం వచ్చింది, ఏమొచ్చింది, ఏదైతే క్యాన్వాసింగ్లో 2019 ముందు ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అగ్రిగోల్డ్ సంబంధించిన ప్రతిదీ బాధితులకు న్యాయం చేస్తాం, ఆ ల్యాండ్ అమ్మేనా వాళ్ళు డబ్బులు ఇస్తాం, ఆ ల్యాండ్ లేకపోతే వాళ్ళకి ఎలక్ట్ చేస్తామని చెప్పారు. అది ఏమైంది? దాని మీద సిఐడి కేసు రన్ అవుతుంది కదా. కేసు రన్ అవుతున్న దాన్ని భూముల్ని వీళ్ళ పేరు మీదకి మార్చేసుకోనో లేకపోతే వీళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్ల మీదకి మార్చేసి అప్పుడు వేరే వాళ్ళు కూడా అమ్మేశారంట. ఎట్లా అమ్మేస్తారండి? కేసు ఉన్న దాన్ని ఎట్లా కొనుక్కుంటారండి అటువైపు వాళ్ళు? మీరు ఎంత భరోసా ఇవ్వకపోతే అటువైపు వాళ్ళు కొనుక్కున్నారు. గవర్నమెంట్ మాదేనబ్బా, 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం, నీకేం తిరగలేదు, ఎవడో అడిగేది లేదు అని చెప్పారా? అలా చెప్పబట్టి అందరూ కొనుక్కున్నారా? సో ఇప్పుడు ఏ సిఐడి కేసున్న దాని మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యాయి కాబట్టి ఏసీబీ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేసింది ఇప్పుడు జోగి రమేష్ గారు అబ్బాయి జోగి రాజీవ్ని, అలాగే వాళ్ళ సోదరుని జోగి వెంకటేశ్వర్లు ఎవరైనా పేరు, వాళ్ళని ఎదుపులోకి తీసుకొని విచారణ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు రోజా గారిది ఏంటి, ఏదో టీటీడీ టికెట్లు స్కామ్ చేశారని రకరకాల స్కామ్లు చేశారు ఆంధ్ర. అయితే ఇప్పుడు వస్తున్న సిఐడి వాళ్ళు చేసిన ఎంక్వైరీలు తెలిసింది ఏంటంటే, ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంకి ఆంధ్రప్రదేశ్లో క్రీడా స్ఫూర్తిని నింపి యువతకి ఏవో వాళ్ళకి కావాల్సిన క్రీడలకు సంబంధించి పెంపొందించి ఏదో చేద్దామని అనుకున్నారు. అనుకుంటే దానికి సంబంధించిన కిట్లు, దానికి సంబంధించిన సామాగ్రి, లేదా దానికి సంబంధించిన పబ్లిసిటీ, ఇవన్నీ కూడా ఒకటి ఆ శాఖకు సంబంధించిన రోజా గారికి, అలాగే కృష్ణదాస్ గారికి, తర్వాత ఆయన పేరేంటి యూత్ వింగ్ ఆయన పేరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు,
సో వీళ్ళందరి పేర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే కిట్కి సంబంధించి ఎవరెవరికి ఎంత ముట్ట చెప్పారు, అది నిజంగా వచ్చిందా రాలేదా, ఆ కిట్లు అనేది ఎందుకు ఇచ్చారు, ఒక వర్గం వాళ్ళే బాగా స్థిరపడాలని ఇచ్చారా? ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిన కొత్తలో డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని రకాల ఇన్నోవాలు ఇచ్చారట. ఒక సుమారుగా స్టార్టింగ్లోనే 300 ఎన్నో ఇన్నోవాలు ఇచ్చారట. సో ఈ ఇన్నోవాలన్నీ కూడా ఒకే టొయోటా షోరూంలో నుంచి కొనబడ్డాయి. దాని మీద ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే ఆ షోరూమ్ ఎవరైతే పెట్టారో వాళ్ళే బెనిఫిట్ అయ్యేలాగా, అంటే ప్రభుత్వానికి చెందిన వాళ్ళే బెనిఫిట్ అయ్యేలాగా. ఇప్పుడు చూసారా, మెడికల్ షాప్ మన డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఇస్తే పై మందులు దొరుకు స్థలం అని కింద మెడికల్ షాప్ పేరు ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అంటే ఆ హాస్పిటల్ వాడంతా కూడా ఆ మెడికల్ షాప్ కూడా బెనిఫిట్ పొందేలాగా ఒక లాజిక్. సో గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళే బెనిఫిట్ పొందేలాగా ఆ కమిషన్ ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో అది వాళ్ళు బెనిఫిట్ అయ్యేలాగా. సో ఇక్కడ కూడా ఆ కిట్స్ పర్టికులర్ రోజా గారికి కానీ, లేదా కృష్ణదాస్ గారికి కానీ, లేదా సిద్ధార్థ్ రెడ్డి గారికి కానీ, వీళ్ళకి కామన్గా ఉండే వ్యక్తులా, లేదంటే వీళ్ళు తెలిసిన వాళ్ళ వరకు అక్కడి నుంచే కొనబడ్డాయి అనే స్కామ్ ఏదో ఉన్నట్టుగా వీళ్ళు కనిపెట్టినట్టుగా వార్తలు చూశాను. మరి ఇంత వాస్తవం ఎంత ఉందని తెలియదు. సో అది ఇప్పుడు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. దీంట్లో రోజా గారు భర్త గారు పాత్ర కూడా ఉంది అన్నట్టుగా పొద్దున ఎవరో ఒక ఆర్టికల్ రాశారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. సెలమణి గారు ఆయనకి ఎలా ఉంటుంది సార్? ఆయనకి అసలు వైఎస్ఆర్సీపీలో ఏ పదవి లేదుగా. అది ఆర్టికల్ చూశాను, వాస్తవం తెలియదు. ఇవాళ రేపు సోషల్ మీడియాలో కానీ దీంట్లో కానీ కొన్ని వార్తలు పూర్తి స్థాయిలో నమ్మడానికి లేదు. కానీ సిఐడి విచారణ ఎవరెవరిని పిలుస్తున్నారో వాళ్ళు సస్పెక్టెడ్ వాళ్ళని పిలుస్తారు. ప్రస్తుతానికి ఆయన పిలవలేదు. రోజా గారికి పిలిచారు, కృష్ణదాస్ గారికి లేదా బైరెడ్డి గారికి వెళ్ళారా? అటెండ్ అయ్యారు? ఇంకా లేదు. కేసు ఫైల్ అదే విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి వెళ్ళి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు అంటున్నారు ఆవిడ హస్బెండ్కి ఏంటి సంబంధం అని. ఇవాళ రేపు మంత్రులు కేడర్లు ఉన్నవాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకన్నా వాళ్ళ లావాదేవీలు అయితే సోదరుడు లేదా బావమరిది లేదా పిల్లలు లేదా బాగా క్లోజ్ ఫ్రెండ్ వీళ్ళే కదా చూసుకునేది. సో వాళ్ళు చూసుకున్నారేమో. అంటే ఇది ఒక ఆరోపణ మాత్రమే, ఇంకా ప్రూవ్ అవ్వలేదు, ఆరోపణ మాత్రమే. సో ఇప్పుడు అంతెందుకు బైజూస్ సంబంధించి ఉంది, ఎడ్యుకేషన్ సంబంధించి బైజూస్ వాళ్ళకి ఎన్నో కోట్లు కట్టారంట. ఇంకా వాడు ట్యాబ్లో ల్యాప్టాప్లో ఏవో ఇచ్చాడు, కొన్ని ఇచ్చాడు, కొన్ని మిగతాది అమౌంట్ కడితేనే మిగతావి ఇస్తామన్నాడు బైజూస్ వాడు. వీళ్ళు మిగతాది కట్టలేకపోయేసరికి ఇంకా ఉపాధ్యాయులకి ఏం చెప్పారు, మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో మీరే యాప్ డౌన్లోడ్ చేసి మీరే అన్ని చేసుకోండి అని చెప్పారు. వాళ్ళకి ఇవ్వలేదు. మరి ముందు వచ్చి నువ్వు ఎంతమందికి రీచ్ అయ్యాయి, ఎంతమంది లబ్ధి పొందారు, ఎవరు ఆ ట్యాబులు కూడా బైజూసోడికి ఎంతేలాగా బైజూసోడికి వీళ్ళు ఎంత మాట్లాడుకున్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వెలికి తీస్తారు కదా. అలాగే ఈ ఆడుదా ఆంధ్రకు సంబంధించిన కిట్స్, క్రికెట్ కిట్టో షటిల్ కిట్టో లేదా వాలీబాల్ కిట్టో ఏవైతే ఉన్నాయో ఆ కిట్లన్నీ కూడా పలానా స్పోర్ట్స్ షాపులలో కొనాలి, లేదా అక్కడి నుంచి వాడికి కాంట్రాక్ట్ ఇస్తారు, వాడే వెండరు. ఏంటి మీకు ఇస్తున్నామంటే మాకేంటి, మీ షాపులోనే కొంటున్నాం, మాకేంటి బెనిఫిట్, అక్కడ డిస్కౌంట్ ఇస్తే హ్యాపీ, డిస్కౌంట్ అయిపోతుంది నేను ఈ షాపులో ఎందుకు కొనాలి, వై షుడ్ వి బై ఇన్ యువర్ షాప్ ఓన్లీ. 10 షాపులు ఉన్నాయండి, మీ షాపులో నేను ఎందుకు వచ్చి బట్టలు కొనాలి, నన్ను తెలిసిన ఫ్రెండ్ గానో తెలిసిన ముఖమనో 5% 10% డిస్కౌంట్ ఇస్తే నీ షాప్లో కొంటాను. సేమ్ క్వాలిటీ షర్టు సేమ్ క్వాలిటీ ప్రొడక్ట్ పక్క షాప్లో కూడా దొరుకుతున్నప్పుడు నీ షాప్లో నేను ఎందుకు కొనాలి, అట్లా అయిపోయింది యాటిట్యూడ్ ఇవాళ. కాబట్టి అటువంటి వ్యవహారాల్లో ఏదో సిఐడి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ఎంక్వైరీ చేయడానికి పిలిచే అవకాశం ఉన్నట్టుగా చూశాను నేను కూడా వార్త. చూద్దాం మరి ఇది. రోజా గారు ఇప్పటికే బిగుసుకుంటుంది, రోజా గారికి